పోపు పెట్టిన చిచ్చు, ఇంకా చెప్పాలంటే పోపు పెట్టిన పెంట. ఒక పోపు అంటే ఈ పోపు అనే వస్తువు ఎంత కంటెంట్ క్రియేట్ చేస్తుందా అని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. బట్ లైవ్లో అంత కంటెంట్ క్రియేట్ చేసింది. అంటే మార్నింగే జరిగింది ఇదంతా అంశం. నేను రికార్డ్ చేసి ఆఫీస్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చి చూసుకున్నా, అందుకే కొంచెం టైం పట్టింది. బట్ ఒక క్లారిటీ రావాలి కదా. అసలు ఈ గొడవకి కారణం పోపు వెనక ఉన్న సంజన, లేకపోతే ఫుడ్ మానిటర్ అయిన తనూజ, లేకపోతే అక్కడ కుకింగ్ చేస్తున్న దివ్య, ఆర్ దివ్య పక్కన ఉన్న కెప్టెన్ డిమాండ్ పవన, ఆర్ మధ్యలో హెల్ప్ తీసుకోవడానికి వెళ్ళి హెల్ప్ తీసుకున్నమాట శ్రీజాదా, ఆర్ పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్లో ఉన్న ఎమాన్యుయల్దా, ఆర్ ఇంకో సపోర్టింగ్ క్యారెక్టర్లో ఉన్న బర్నీదా, ఆర్ మధ్యలో ఇంకొక ఆర్టిస్ట్ వచ్చాడు కళ్యాణ్దా. ఏమిరా కొంపలో ఉన్న పేర్లన్నీ చెప్పేస్తామంటే ఒక పోపు కోసం ఇంతమంది వచ్చారు. కానీ ఇందులో ఎవరు తప్పు ఉందో నిన్న మిడ్ నైట్ రివ్యూలో ఏం చెప్పాను, చాలా వ్యూ పాయింట్స్ ఉంటే కష్టము, నేను పర్స్పెక్టివ్ పెట్టి వదిలేస్తాను మీకే, నేను ఒకవేళ ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తానని చెప్పాను కదా. ఇది అలా కాదు, నేను ఇందులో నా బలంగా వీళ్ళదే రాంగు అనిపించిందని నేను చెప్పేస్తాను ఈ వీడియోలో. ఓకేనా, ఉన్నది చెప్పేస్తాను. సో మీరేం చేయాలి పిల్లలు, వీడియోని చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. హైప్ చేయండి, అప్పుడు కూడా ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. 50,000 మనం దగ్గరలో ఉన్నాం, 2,800 కావాలి. చేద్దాం ఈ వారంలో, ఎలాగైనా గట్టిగా చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తేనే మనం చేద్దాం అనుకునేది అవుతుంది. అండ్ నామినేషన్ లిస్ట్ కానీ ఏమైనా అప్డేట్లు కానీ ఏమైనా కావాలంటే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్లోజ్ టు 10,000, అది కూడా ఒక 200 150 కావాలనుకుంటా. ఆ మైల్ స్టోన్ కూడా మనం దగ్గరలో ఉన్నాం. సో ఫాలో చేయడం ట్రై చేయండి. మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే అండ్ వెల్కమ్ టు మండే రోజు బేసిక్గా కొంచెం సప్పగా ఉంటుంది. బట్ లెగగానే ఆ గొడవ ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తా. అండ్ నామినేషన్ ఈసారి గేమ్స్ పెడుతున్నారు. గేమ్లు అంటే చిన్నపిల్లల గేమ్లు. ఆ టాస్క్లు బట్టి నామినేట్ అవుతూ ఉంటారు. లాస్ట్కి ఇద్దరికి ఇమ్యూనిటీ వచ్చింది. ఒకటి తనూజ, ఇంకోటి సుమన్ శెట్టి. సో అది మనం లైవ్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడదాం. జస్ట్ చెప్పాలనిపించింది. మిగిలిన వాళ్ళంతా ఆల్మోస్ట్ నామినేషన్లో ఉన్నట్టున్నారు. పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ తీసేస్తే కాంక్రీట్గా తెలియదు. బట్ వీళ్ళిద్దరికైతే ఇమ్యూనిటీ వచ్చిందంటే ఇంకెంతమందికి వచ్చిందో నాకు క్లారిటీ అయితే లేదు. సో అందుకే నేను లిస్ట్ పెట్టలేదు, రాగానే పెట్టేస్తా. ఇప్పుడు పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ ఎంటైర్ విషయంలో ఈ పోపు అదేదో కారం అబ్బా, ఎల్లుల్లి కారం అంట, మనకు తెలియదు అది. ఎల్లుల్లి కారం పోపు మ్యాటరు వీటి మీద కనబడుతుంది. కానీ దీనికి గొడవకి కారణం ఆర్ ఇందులో తప్పు ఎవరిదరా అనిపించింది అంటే క్లియర్గా చెప్పేస్తున్నా, సంజన గారు. ఎస్, దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ దిస్ కుడ్ బి మై స్టేట్మెంట్ ఆల్సో. ఆర్ ఇందులో ఇంకేమైనా మిస్ అయిందంటే ఏం అవ్వలే, ఎందుకంటే చాలా ఓవర్లాప్ డిస్కషన్ అదే అవుతుంది. ఎందుకు సంజనాదే మిస్టేక్ కూడా చెప్తా. అండ్ తనూజాది నాకు ఎక్కడ మిస్టేక్ అనిపించలేదు. ఓకేనా, అది కూడా క్లియర్గా చెప్తా. తనూజా గారు చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారు. ఆ హ్యాండిల్ చేసే విధానం కూడా నచ్చింది. కొన్నిసార్లు ఓవర్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు సంజన గారు. ఆ ఓవర్ కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆమె ఇగ్నోర్ చేసింది. ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేసేయాలి, అదే బెస్ట్ వెపను. రాదర్ దాన్ ఇగ్నోరింగ్ మనం వరిసేమనుకోండి, ఎక్కువ వరిసేస్తే ఏమవుతుందంటే మన దగ్గర మంచి పాయింట్ ఉన్నా కూడా అది పోతుంది, ఓవర్ షాడ్ అయిపోయి సింపతి వైపు వెళ్ళిపోతుంది. అసలే మన తెలుగు ప్రజలకి ఇంత పెద్ద గుండె, సింపతి వైపు వెళ్ళిపోతారు. కాబట్టి నేనైతే మన ఛానల్లో వెళ్ళలేను. నేను సింపతికి పెద్ద పీట కదా, స్టూల్ కదా, సాప కూడా అయ్యాను. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతాం. అది ఒక సర్వైవల్ గేమ్ షో. అందులో ఎవరు ద బెస్ట్ ఫిట్ అంటే వాళ్ళే విన్నరు. నాకైతే నేను బిగ్ బాస్ అలానే చూస్తాను. నాకు క్రేవింగ్స్ వచ్చాయి, నాకు 5 నెలలు అయ్యింది, ఈ నెల అయింది, నాకు ఈ పోపు కావాలి, ఆ పోపు కావాలి, నాకు ఈ కారం కావాలి, వెల్లుల్లి కారం కావాలి, పంచదార కారం కావాలంటే దొబ్బదు. ఏమైనా ఎంత హార్ష్గా ఉన్నామంటే హార్ష్గానే ఉంటా. సో పాయింట్లోకి వెళ్ళిపోతే, అంటే రాజా ఇప్పటివరకు పాయింట్లోకి రాలేదంటే ముందే చెప్పే కదా. నేను లాస్ట్ వరకు సాగదీసి చెప్పవచ్చు, ఎవరిదో రైట్ ఎవరు రాంగ్, క్లిక్ వైట్ కోసం, వ్యూవర్షిప్ కోసం ముందే చెప్తా. బట్ రీజన్లు ఇప్పటి నుంచి చెప్తా. సిచ్యువేషన్ ఏంటి, రీజన్లు ఏంటి. యాక్చువల్గా మిడ్ నైట్ ముచ్చట్లు వీడియో చేసి చూడండి, అక్కడి నుంచే కంటిన్యూషన్. నిన్నటి నుంచే సంజన గారు కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి చాలా తాపత్రయం మీద ఉన్నారు. అందులో కూడా సంజన గారికి దివ్య నిఖిత అంటే పడట్లేదు. ఇది కోల్డ్ వార్ రన్ అవుతుంది. కోల్డ్ వారో హాట్ వారో ఏదో వార్ రన్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య. ఎందుకురా అంటే
నిన్న దివ్య నిఖిత పవన్ అడుగుతుంది అన్నమాట, పనిష్మెంట్ నేను నిన్ను అడిగాను కదా పవన్, నువ్వు కెప్టెన్ ఉన్నప్పుడు, తర్వాత నువ్వు ఇమాన్యుల్ అయ్యాక ఇమాన్యుల్ కూడా అడిగాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు అయ్యావు కదా, నా బట్టలు దొబ్బేసింది కదా, ఐ మీన్ పనిష్మెంట్ అడిగాను కదా ఏంటి అంటే, అక్కడ పెద్ద గొడవ అవుతుంది. సంజన గారు ఒప్పుకోరు, ఏంది పనిష్మెంట్, ఇంత హార్మోని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, నాకు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు కదా ఎలిమినేషన్ సెల్ఫ్ ఎవిక్షన్ అని చెప్పి, మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా తెస్తావు, నువ్వు కావాలనే తెస్తున్నావు, నామినేషన్స్ కోసం పాయింట్ పెట్టాలి, నన్ను దగ్గర బ్యాడ్ చేయాలి, నన్ను కార్నర్ చేస్తున్నావు అని చెప్పి. సో చాలా చాలా జరిగిందండి డిస్కషన్, నిన్న వీడియోలో చేశాను, 17-18 వాళ్ళు చూశారు, కుదిరితే చూడండి బాగుంటుంది వీడియో. అది ఆమెకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది. యాక్చువల్గా సంజన గారు గేమ్ చేంజర్ ఎప్పటి వరకు, సీజన్ పోయిన సీజన్ ఆమె లేపారని నేనే బొచ్చెడుసార్లు చెప్పాను. అదే ఈ పవన్ గారు ఇంకోటి కూడా చెప్పారు, ఏదైనా అతి చేస్తే, ఏదైనా ఎక్కువ రిపిటేషన్ అయితే వాంతి వస్తుంది. సేమ్ ఆమె దొంగతనాలు కూడా రాను ప్రతిదీ రిపిటేషన్ అవుతుంటే విరక్త పుట్టింది. అందుకే బిగ్ బాస్ అలా చేశాడు, నా బుర్రకు అర్థమైంది. సో ఆమె మెయిన్ అస్త్రం ఏంటంటే అంటే దొంగతనం చేయడం ఆర్ ఇలా గిల్లి కామ్గా ఉండి సైలెంట్గా ఆస్వాదించడం. బట్ ఇప్పుడు ఆ అస్త్రం అయిపోయింది, అర్జున్ దగ్గర అస్త్రం పోయింది, ఆర్ అర్జున్ లాగేసాడు ఈ వస్త్రాన్ని. సో ఇంక అస్త్రం అది పోయినప్పుడు మరి ఏం చేయాలి? సో ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి కదా, కంటెంట్ క్రియేట్ చేయకపోతే కష్టం, ఆమె కనబడదు. సో ఆమె ఇప్పుడు ఎంచుకునే కంటెంట్ ఏందిరా అంటే ఏదోలాగా గొడవ పడాలి. ఒక గొడవ పడిన తర్వాత ఆమెని అందరూ కార్నర్ చేస్తున్నారు అనే సిచ్యువేషన్ ఆమె క్రియేట్ చేయాలి. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసం ఆమె చాలా డెస్పరేట్గా ఉన్నారు. ఎందుకురా అంటే మీకు ముందు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా, ఫుడ్ మానిటరు తనుజ, అక్కడ కుక్కు దివ్య నిఖిత, క్యాప్టెను పవన్ డిమాండ్ పవన్, మీకు ఇంతవరకు ఐడియా ఉంది కదా. నెక్స్ట్ సంజన గారు వచ్చేసరికి వాష్రూమ్ మానిటర్, అక్కడ ఫుడ్ నడుస్తుంది. మామూలు మీరే ఆలోచించండి, బిగ్ బాస్ హౌస్లో క్రేవింగ్స్ ఉంటే దొబ్బదు, మనము అది ఓడ్చుకొని తట్టుకుంటేనే కదా ఆ గేమ్కి ఉండే అర్థం. మనకు అలాంటప్పుడు చాలా మూడ్ స్వింగ్లు వస్తాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, అటుపక్క పర్సన్తో మన ప్రవర్తన ఎలా ఉంది, టాస్కుల్లో అదేమైనా ఇంపాక్ట్ అవుతుందా లేదా, ఇదే కదా. అయినా కూడా ఆమెకి మంచిగానే ప్యాంపర్ చేశారు. ఇప్పుడు తనూజ గారు అన్నప్పుడు మీరు షుగర్ అన్నప్పుడు షుగర్ ఇచ్చాము, ఆనియన్ సలాడ్ అన్నప్పుడు ఆనియన్ సలాడ్ ఇచ్చాం. ఇప్పుడు కూడా మీరు కావాలని మేము ఇవ్వను అనట్లేదు, చేసి పెడతానే అంటున్నారు. కానీ ఈమెంటి సీన్ క్రియేట్ చేయాలి. సీన్ ఎలా క్రియేట్ చేశారంటే, ఫస్ట్ దివ్య నిఖిత దగ్గర వంట వండారు, కర్రీ వండారు, కర్రీలో ఆమె టేస్ట్ చేయలేదు, ఇమాన్యుల్కి ఇస్తే ఇమాన్యుల్ చాలా కన్నింగ్ ఏం ఆడుతున్నారు అది కూడా ఎక్స్పోజ్ చేస్తే వీడియోలో దొరికిపోతాడు. ఇమాన్యుల్ అతి దగ్గరలో ఉన్నాడు ఇమాన్యుల్ దొరికిపోవడానికి. ఎందుకురా అంటే ఇమాన్యుల్కి జీలో దమ్ము లేదు. జీలో దమ్ము ఉంటే నీకు ఏదైతే విషయం ఉందో అది వెళ్ళి నువ్వు తనూజతో చెప్పాలి. ఆ తనూజతో చెప్పకుండా మీ మమ్మీ దగ్గర చెప్తే ఎలా సార్? అది సేఫ్ గేమే కదా. నీకు తనూజ కరెక్ట్ కాదు అనిపిస్తున్నప్పుడు వెళ్ళి తనూజతో మాట్లాడు. నువ్వు తనూజ దగ్గర గుడ్ బుక్స్లో ఉండడం కోసం తనూజ దగ్గర బాగానే ఉంటావు, తనూజ గురించి బ్యాడ్గా ఇక్కడ చెప్తున్నావు. అండ్ మీ మమ్మీ అయినా డాడీ అయినా ఎవరైనా తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు అని చెప్పాలి, నువ్వు అది సమర్థిస్తున్నావు, అది రాంగ్. ఇమాన్యుల్ ఇలానే సేఫ్ గేమ్ ఆడితే కష్టం, పీరియడ్. ఇది ఇమాన్యుల్ ఫ్యాన్స్ అయినా ఒప్పుకోవాల్సిందే. మీ అమ్మ తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు అమ్మ అని చెప్పాలి. నీకు తనూజ దగ్గర రాంగ్ అనిపిస్తున్నప్పుడు వెళ్ళి నువ్వు తనూజతో చెప్పు. నువ్వు తనూజ దగ్గర స్వీట్గా మాట్లాడి ఇక్కడ మీ అమ్మ దగ్గర వచ్చి ఎక్కిస్తే అది రాంగ్. సో ఇమాన్యుల్ దగ్గర నాకు ఈ ఆట నచ్చలేదు. ఓకే, సో ఈమెకి కారం సరిపోయిందా లేదని ఇమాన్యుల్ తినిపించి పెడితే ఇమాన్యుల్ సరిపోలేదు అంటాడు. తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ ఏమంటాడు తెలుసా, సంజన లేనప్పుడు చూడడానికి అలా అనిపించింది, తింటే కారం సరిపోయింది అంటాడు. బట్ ఆమెకి సరిపోలేదు అంటాడు. ఆమె ఏమంటుందంటే సరే సీన్ వచ్చింది కదని చెప్పి నాకు వెల్లుల్లి కారం కావాలి అంటారు, నాకు అలవాటు అని. వాళ్ళు కూడా అప్పుడు వినండి జాగ్రత్తగా, దివ్య నిఖిత గారైనా డిమాండ్ పవన్ అయినా వాళ్ళు చేయను అంటున్నారు, చేస్తానే అంటున్నారు. కానీ ఈమెమంటుందో తెలుసా, ఇంత బౌల్తో చేయమంటుంది. అది ఎలా సాధ్యం? ఇప్పుడు అక్కడ అడ్జస్ట్ అవ్వాలి కదా. ఓకే ఆమె ఓనరే, ఆమె అడిగింది ఇస్తారు, అలా అని చెప్పి ఈమెకి స్పెషల్గా అన్నీ ఎంతేసి అంటే ఇంకా పనులు అవ్వద్దా, వేరే పనులు చేయొద్దా, టాస్క్లు ఆడొద్దా? సో అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే ఏంటి అంత చేయలేము కానీ ఇంత ఇప్పటికి నేను వేస్తానంటే లేదు నాకు 3 పూటలు అదే కావాలి అని చెప్పి ఇంత బౌలు చూపిస్తే సో వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమంటారు అంటే సరే ఇది టైం పడుతుంది, ఆ పాయింట్ పెట్టి మేము మా ఫుడ్ మానిటర్ని అడిగి చెప్తామన్నారు. సో ఆమె ఓకే ఇది వర్కౌట్ అవ్వట్లేదు కదని చెప్పి కాసేపు పోయిన తర్వాత నాకు పోపు ఉండాలి, జాగ్రత్తమైన ముందు ఆమె ప్లెయిన్ పోపు అని చెప్పలే, ఇంద్రా ఇలా ఎత్తుకోరు పంచాయతీ అంటారా, బట్ జరిగింది అదే. నాకు పోపు కావాలి, నాకు పోపు ఉండాలి కూరలో అంటే వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా ఇది నిజం, రేషన్ ఎవ్రీ వీక్ తగ్గుకుంటూ వస్తుంది. అండ్ ఈ గొడవ జరుగుతున్నప్పుడు రేషన్ రాలేదు, దాని తర్వాత కూడా రేషన్ వచ్చింది, అందులో కూడా చాలా తక్కువ వచ్చాయి, ఉల్లిపాయలు అయితే ఇంకా చాలా తక్కువ వచ్చాయి. సో అక్కడ బేసిక్గా రేషన్ కన్సర్న్ ఉంది.
ఈ వచ్చి పోపు అంటుంది, అక్కడ ఆవాలు లేవంట, ఆవాలు లేదు, జీలకర్ర అయితే చాలా తక్కువ ఉన్నప్పుడు పోపు ఎలా వేస్తారు, ఈమెకేమో ఎక్కువ పోపు కావాలంటుంది. సో ఇక్కడ కూడా వాళ్ళు చేయను అనట్లేదు, సరేనండి చేస్తాము, ఫుడ్ మానిటర్కి చెప్పి చేస్తామంట. పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ ఆమె ఎలా ఫ్లిప్ చేస్తుందిరా అంటే, నేనేమి ఈ పోపు ఆ పోపు అనలేదు, ప్లెయిన్ పోపు కావాలి అంటారు. ఫస్ట్ ప్లెయిన్ పోపు అంది. ప్లెయిన్ పోపు అంటే ఉట్టి ఆమెకే తెలియాలి ప్లెయిన్ పోపు ఏంటంటే, ఉట్టి మినపప్పు అడుగుతుందో ఏ పప్పు అడుగుతుందో దేవుడికే తెలియాలి, నాకు అన్నీ అవసరం లేదు, ప్లెయిన్ పోపే కావాలి, ఎక్కువ కావాలి అని చెప్పి. ఇవన్నిటికి వాళ్ళు చేయను అనట్లేదు, ఫుడ్ మానిటర్కి చెప్తాను, చెప్పి నేను చేస్తాము, ఎందుకంటే రేషన్ తగ్గుకుంటూ వస్తుంది అనేదే వాళ్ళ వర్షన్. హార్ష్గా ఎవరూ మాట్లాడలేదు. ఓకే, కావాలండి మీరేం వెళ్ళి చూడండి. సో ఈమె ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, సిచ్యువేషన్ మనం బలంగా ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి వాళ్ళు చేస్తాము, మేము రెడీ అవ్వాలి, రెడీ అయ్యి వచ్చి చేస్తాము ఇద్దరు అన్నారు, డిమాండ్ పవన్ కానీ దివ్యానికిత కానీ. ఆ సంజయ్ నగర్ ఇప్పుడు సీన్ చేద్దామని ఫిక్స్ అయ్యి శ్రీజాని పట్టుకొచ్చి ఈమె ఆల్రెడీ బౌలు పెట్టేస్తుంది అక్కడ గ్యాస్ పే మీద పెట్టేసి శ్రీజాతో చేయిద్దాం అనుకుంటే వాళ్ళకి నచ్చలేదు. అదే మేము ఉన్నాం కదరా మానిటర్లమి సారీ ఇక్కడ వర్కర్లు, మేము కుక్ ఉన్నాం కదా, కెప్టెన్ ఉన్నాడు కదా, మీరు ఇంకొక టెనెంట్ హౌస్లోకి తెచ్చి ఇలా చేయిస్తారని చెప్పి వాళ్ళు అఫెండ్ అయ్యారు. వాళ్ళు అఫెండ్ అవ్వడంలో కూడా తప్పులేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు మీరు వెళ్ళి ఈమెతో చేయించుకుంటారు అనుకుంటే మాకు మా మానిటర్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది, వెళ్ళి తనూజా గారిని అడగండి అని చెప్తారు. కానీ తనూజాని అడిగే కంటే ముందు ఈమె డెసిషన్ తీసుకుని బౌలు పెట్టేస్తుంది. తర్వాత అప్పుడు తనూజా దగ్గరికి వెళ్తే, ఇక్కడ వినండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ తనూజా ఒకవేళ హార్ష్గా రియాక్ట్ అయ్యి ఉంటే ఎంత లఫుడ్ డిస్కషన్ అయినా సరే తనూజా రాంగ్ అని చెప్పి ఉంది. తనూజా ఏం చెప్తుంది అంటే, యాజ్ ఎ ఫుడ్ మానిటర్ ఇదంతా వచ్చి చెప్తుంది, అది సీన్ అంతా. సంజన గారు మీకు వాళ్ళిద్దరూ లేకపోతే పవన్ వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వాలి, దివ్య ఫ్రెష్ అప్ అవ్వాలి అని వాళ్ళు వెళ్తున్నారని అంటున్నారు కదా, నేను మీకు చేసి పెడతా, శ్రీజ వద్దు, శ్రీజాని ఎందుకు పిలుస్తున్నారు అని కూడా క్లియర్గా చెప్తుంది. సో ఎంటైర్ థింగ్లో ఎక్కడా కూడా తనూజా కానీ దివ్యానికిత కానీ డిమాండ్ పవన్ కానీ ఈమెకి చెయ్యను అని చెప్పట్లేదు, కన్సర్న్స్ చెప్తున్నారు. బట్ ఈమెని ఆ సీన్ని వేరేలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏంటి ఇంత చిన్న విషయానికి ఇంత సీన్ చేస్తున్నారా, ఆ పోపుకి ఇంత సీన్ చేస్తున్నారా, ఆ కారానికి ఇంత సీన్ చేస్తున్నారా. ఆ టైంలో రేషన్ వస్తుంది. రేషన్ వచ్చినప్పుడు రేషన్ చాలా తక్కువ వస్తుంది, ఉల్లిపాయలు కూడా చాలా తక్కువ వస్తాయి. పప్పులు ఉంటాయి కదా మనం మామూలు చేసే పెసరపప్పులు, కందిపప్పులు, ఇవి ఆమె పప్పులు చూపించేలాగా అసలు ఫస్ట్ థింగ్ ఆమె ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే ఫుడ్ మానిటర్ తనూజా గారు చూస్తున్నారు, అప్పటికి చేస్తానే అంటున్నారు, చేయను అనట్లేదు. ఆమె అక్కడ కూడా ఫింగర్ పెట్టి, ఇదిగోండి లాస్ట్ వీక్ ఎన్ని పప్పు మిగిలిపోయింది, ఇప్పుడు ఎన్ని పప్పు వచ్చింది, ప్లెయిన్ పప్పు, ఇక్కడ ప్లెయిన్ పాయింట్ తెస్తారు. ప్లెయిన్ పోపే కదా అడిగాను, నేను ఇవన్నీ అడిగాను, ఆవాలు అడిగాను, జీలకర్ర అడిగాను, ఇది అడిగాను, ఇది చేయొచ్చు కదంటే, అమ్మ తల్లి అది పప్పులు నార్మల్ పప్పు వండుకుంటాం కదా, ఆ పప్పులు పోపులో వేసే పప్పులు కాదంటే, నేను చెప్పాను పోపులో వేసే పప్పు చేయమని, ఈ పప్పు అయినా ఏమని చెప్పాను కదా, ప్లెయిన్ పోపే కదా ఏమన్నాను, మీరు ఎందుకు ఇంత చేస్తున్నారు ఇది అని చెప్తుందని ఆమె సీన్ క్రియేట్ చేస్తే, ఈమె కాలుదా ఫుడ్ మానిటరు ఆమె జాబ్లో ఈమె రోలు వేలు పెట్టి అందరి ముందు అక్కడ సీన్ వేరేలా తీసుకెళ్తుంది. అండ్ దట్టు తనూజా గారు చెయ్యను అని ఎక్కడా చెప్పలేదు, చేస్తామండి చూసి చేస్తాను, ఎవరో లేకపోతే నేను చేస్తాను, రేషన్ కొంచెం తక్కువగా ఉందంటే ఆమె దాన్ని వేరేలా హైలైట్ చేయడానికి సంజన గారు రేషన్ ఎంత ఉంది కదా, ఇంత ప్యాకెట్లు ఉన్నాయి కదా అంటే, అది వేరే పప్పు అండి, పోపుది కాదంటే, నేను ఇలా అయినా కూడా అడ్జస్ట్ అవుతాను, తింటాను కదా, మీరే చేయట్లేదని చెప్పి అనవసరమైన సీన్ క్రియేట్ చేసి లోపలికి వెళ్ళి ఏడిచారు. నాకు మొత్తం ఆ ఏడుపంతా ఫేక్గా అనిపించింది. ఓకే నీళ్ళు వచ్చినంత మాత్రం నిజమైన ఏడుపు అయిపోతుంది కదా, అక్కడ ఫేక్గా కంటెంట్ క్రియేట్ చేశారు. ఆమె ఎవరో కార్నర్ చేయకపోయినా ఆమె కార్నర్ అయ్యారు, బట్ అందరూ ఆమెను కార్నర్ చేస్తున్నారు అన్నట్టు అక్కడ సీన్ ఎస్టాబ్లిష్ చేస్తే, ఈ అసిస్టెంట్లు ఉన్నారు కదా ఇమాన్యుల్, ఫ్లోరా, వాళ్ళు కంప్లీట్ వాళ్ళ వలలో పడిపోయారా, లేకపోతే సంజన గారికి పేరు వస్తుందని చెప్పి చెంచాగిరి చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు కూడా అంటే తందన చేశారు. తర్వాత మళ్ళీ తనూజా గారు వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయన వినే సిచ్యువేషన్లో లేదు సంజన. తర్వాత డిమాండ్ పవన్ వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, వినే సిచ్యువేషన్లో లేదు. బర్నీ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు, వినే సిచ్యువేషన్ లేదు. అక్కడ ఒక మాట ఏమంటారు అంటే, తనూజా మేము ఇవ్వమనలేదు కదండి, ఎందుకు మీరు అలా చేస్తున్నారు, మీరు ఓనర్ కాదనలేదు కదా, అందరికీ రకరకాలుగా తినాలి ఉంటుంది కదా, రేషన్ తక్కువ ఉంది కదా, నిన్న నాకు ఆకలి వేసింది అయినా తినలేదు, ఎందుకంటే అప్పుడు రైస్ అయిపోయింది, అడ్జస్ట్ అవ్వాలి కదా, ఇప్పుడు కూడా మీకు చేస్తానన్నాం కదండి, మీరు ఇలా మాట్లాడడం తప్పు కాదు ఇది అని చెప్పినా కూడా ఒక పాయింట్ చెప్తుంది. మీరు షుగర్ అడిగారు, ఇప్పుడు ఎవరు అడగలేదు, మీరు షుగర్ అడిగితే మేము ఇచ్చాం కదండి, ఆనియన్స్ అడిగారు సలాడ్కి ఇచ్చాం కదండి, ఇప్పుడు ఆనియన్స్ లేవు అవి చెప్తున్నాం, అయినా మీకు చేసి పెడతా అంటే ఆమెను మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేస్తుందంటే మార్చుతుందంటే,
షుగర్ కూడా అడుక్కోవాలా మేము, నేను ఓనర్నే కదా, షుగర్ కూడా అడుక్కోవాలి, అది నేను తిన్నానా, మీ అందరికీ పెట్టాను కదా. సీన్ మార్చేస్తుంది అక్కడ. ఆయన చెప్తుంది ఏంట్రా తనుజ్ అంటే, మీరు ఏం అడిగినా మేము ఇస్తున్నాం కదండి, షుగర్ అయినా ఆనియన్స్ అలాంటి ఆనియన్ అయినా ఇప్పుడైనా మేము చేస్తానని, మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ఏదో మేము ఆపేస్తున్నట్టు, మిమ్మల్ని మేము ఓనర్లా ట్రీట్ చేయట్లేనట్టు మీరు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారంటే, అక్క వేరేలా ట్రాక్ తీసుకెళ్తే తనుజ మేడరాజు వదిలేసింది, ఇగ్నోర్ చేసింది. అది నాకు నచ్చింది. సో ఓవరాల్గా ఇంత సీన్ చేసిన తర్వాత ఇమాన్యుయల్ ఇది రాంగ్ అని చెప్పట్లే, రాంగ్ అని చెప్పకుండా ఇంకా ఎక్కిస్తున్నాడు. దాంతోపాటు తనుజ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి సంజన దగ్గర మాట్లాడతాను. నిజంగా అక్కడ తనుజ చేసిన మిస్టేక్ ఏమీ లేదు. యాజ్ ఎ ఫుడ్ మానిటర్గా ఆమె రెస్పాన్సిబిలిటీ ఆమె కరెక్ట్గా చెప్పారు, ఆమె ఎక్కడ తిట్టలేదు. ఒకవేళ నీ కన్సర్న్ ఉన్నప్పుడు నువ్వెందుకు తనుజతో చెప్పట్లేదు, నువ్వెందుకు అక్కడ గుడ్ బుక్స్లో ఉన్న ట్యాగ్ చేస్తున్నావు. సో ఈ గేమ్ నాకు ఇమాన్యుయల్ది నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని రోజుల్లో మబ్బులు ఇడిపోతాయి, కంపల్సరీగా మబ్బులు ఇడిపోతాయి. ఇప్పుడు సీను ఇంకా పండించి ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడ తినను, నా ఫుడ్ కూడా నా రేషన్ కూడా మీ దాంట్లోనే యాడ్ చేసుకుని మంచిగా 2 ముద్దలు ఎక్స్ట్రా తినండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయిందారు. బయటికి వెళ్ళిపోయి టెరెస్ దగ్గర కూర్చుంది. వాళ్ళేమో తినమంటే ఫస్ట్ తిన్నని చెప్పి మళ్ళీ అక్కడ సీన్ క్రియేట్ చేసి తర్వాత అక్కడ ఫుడ్ తిన్నది. ఇమాన్యుయల్ కూడా మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయని చెప్పి ఇమాన్యుయల్ చెంచాగిరి. సో ఓవరాల్గా మళ్ళీ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఏం చెప్పారు, ఎవడ ఫుడ్ వాడితే అది షేర్ చేసుకోవద్దు అన్నారు. మళ్ళీ ఆమె ఫుడ్ తింటుంది, ఇది రాంగ్. దీనికంటే ముందు అక్కడ ఆర్గానిక్గా ఏమైనా సిచ్యువేషన్ జరిగిందంటే ఏం లేదు, ఆర్టిఫిషియల్గా ఈమె దివ్య నిఖిత మీద పడట్లేదు, సీన్ దివ్య నిఖిత మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆమెను విలన్ చేద్దాం అనుకుని ఈమె విలన్ అయిపోతుంది. ఎందుకంటే 25/7 కంటిన్యూస్గా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసిన వాళ్ళకి అరే ఎందుకురా ఇంత సీన్ క్రియేట్ చేస్తుంది ఈ అమ్మాయి ఈవిడ, అక్కడ వాళ్ళు ఏమీ అనట్లేదు కదా, ఫుడ్ మానిటర్ చెప్తా అంటున్నారు, రేషన్ తక్కువ ఉంది అంటున్నారు, కనుక్కొని చెప్తా అన్నారు, ఫుడ్ మానిటర్ వచ్చేసి నేను చేస్తా అన్నారు. అయినా కూడా ఈమె అన్నీ ఈమెకి అగెన్స్ట్గా వచ్చేసరికి ఎలాగోలాగా సీన్ క్రియేట్ చేసి ఈమె ఏడు చేయాలి, వాళ్ళ మీద బ్లేమ్ వేసేయాలి, ఇక్కడికి వచ్చేయాలి, ఫుడ్ మీద అలిగియాలి. ఫుడ్ మీద అలిగితే కంటెంట్ ఎక్కువ వస్తుంది, మనం ఎలాగో దొంగతనం చేయలేము ఎందుకంటే బోర్డు వేసేస్తారు. ఓవరాల్గా అయితే నాకైతే అనిపించింది ఇది. మీకు ఏమనిపించిందో చెప్పండి. నాకైతే సంజన ఆ అస్త్రం పోయిందని చెప్పి ఈ పోపుల అస్త్రంతో వచ్చారనిపించింది. తనూజది నాకు ఎక్కడా మిస్టేక్ అనిపించలేదు, దివ్య నిఖిత నాకు ఎక్కడా మిస్టేక్ అనిపించలేదు, డిమాండ్ పవన్ నాకు ఎక్కడా మిస్టేక్ అనిపించలేదు. మీకు ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనిపించిందో చెప్పండి. నాకు ఏది రాంగ్ అనిపించిందో చాలా క్లియర్గా బలంగా చెప్పాను. నెక్స్ట్ దీని తర్వాత ఏమవుతుందిరా అంటే ఇదే ఓవర్లాప్ డిస్కషన్ మళ్ళీ లోపలికి తీసుకొస్తారు, మళ్ళీ మాట్లాడతారు, కలిసి కూర్చొని మాట్లాడదాం అని చెప్పి ఓనర్లు అంతా మాట్లాడతారు. ఫుడ్ మానిటర్లో ఇంకో అసిస్టెంట్ ఫుడ్ మానిటర్ కింద బర్నీ గారిని యాడ్ చేస్తారు. బర్నీ గారు ఏమో తెలుసు కదా, సై సినిమాలో రాజీవ్ కనకాల్లాగా ఇంత స్పీచ్. చిన్న విషయాలకి ఎందుకు గొడవలు సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తుంది. పెద్ద గొడవలు అంటే నేనే ఇంటర్ఫీర్ అవును, నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నాను రా అంటే ఎక్కడ అంత లేదు. అంత లేనప్పుడు ఎందుకు మనము నెగిటివ్ వైబ్స్తోని ఉంటే ఏమవుతుందిరా అంటే బిగ్ బాస్లో మెయిన్ టాస్క్ వచ్చినప్పుడు మనకి అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో మనం సరిగ్గా ఆడలేకపోతున్నాం. మనకి ఎందుకు ఈ లత్కూరు పంచాయతీ అన్నట్టు చెప్పి డిమాండ్ పడుకో, నువ్వు కూడా ఎందుకు 3:30 వరకు పడుకోవు, అలా చుట్టూరు గ్యాస్ స్టవ్ దగ్గర తిరుగుతావు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకు టవల్ వేసుకొని స్నానం చేస్తావు, త్వరగా పడుకోవాలి, ఇక్కడ పీస్ ఉండాలి, పాజిటివ్. అన్నీయా ఏదో ఇంట్లో ఉన్న టైంకి అవ్వదని బిగ్ బాస్లో ఇదే పంచాయతీ జరుగుద్ది. మీరు చెప్పే పాయింట్ కరెక్టే కానీ టాస్క్లు ఒక్కటే మెయిన్ కాదు, ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, మన ఎమోషన్ ఎలా బ్యాలెన్స్గా ఉంచుతున్నాము అనేదే. మీ ఎమోషన్ కూడా త్వరలో ఎవరో ఒకరు ఇంబ్యాలెన్స్ చేయడానికి వస్తారు, రెడీగా ఉన్నది, అప్పుడు ఈ ప్రీచెస్ వర్కౌట్ అవ్వదు. సో ఓవరాల్గా జరిగిందైతే పిల్లలు ఇప్పుడు వరకు ఇది. మీకు ఏమనిపించిందో దీని మీద బలంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.